అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ భార్య అన్నా లెజినోవా పైన ట్రోలింగ్ విషయంలో ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి. విదేశాల నుంచి వచ్చి పుట్టుకతోనే వేరే మతం అయినప్పటికీ అన్నా లెజినోవా హిందూ ధర్మాన్ని నమ్మారు. అగ్ని ప్రమాదం నుంచి కొడుకు బయటపడినందుకు కృతజ్ఞతగా శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అలాంటి మహిళను ట్రోల్ చేయడం తప్పు అంటూ విజయశాంతి చాలా ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో ఆవిడ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ అంశాన్ని వెల్లడించారు. పవన్ భార్య అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా మొన్న మధ్య సింగపూర్లో మార్క్ శంకర్ తన కుమారుడు అగ్ని ప్రమాదానికి గురైన సంగతి అందరూ తెలిసిందే. కొన్ని గాయాల పాలు కూడా అయ్యారు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొంది సేఫ్గానే బయటకు వచ్చారు. ఆ తర్వాత మొక్కు తీర్చుకునేందుకు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అన్నా లెజినోవా. పుట్టుకతోనే వేరే ప్రాంతం, వేరే మతం అయినప్పటికీ కూడా ఈ రకంగా తను ధర్మాన్ని నమ్మింది కాబట్టి వచ్చి అక్కడ పూజలు అర్పించడం, దర్శనం చేసుకోవడం విషయం పైన అనేక మంది ట్రోల్ చేస్తున్నారు. ఈరోజు సరైన పద్ధతి కాదు అంటూ విజయశాంతి చాలా ఆగ్రహం వెలగక్కారు. సో మార్క్ శంకర్ తన ఆరోగ్యం కుదుటపడింది. ఆ తర్వాత అన్నా లెజినోవా వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అయితే ఆ వీడియోలని తను తలనీలాలు కూడా సమర్పించారు. అయితే ఆ వీడియోలను పట్టుకొని చాలామంది కూడా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా ఆ విషయాలపైన ట్రోల్ చేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో ఆ ఘటనల పైన చాలా సీరియస్ అయ్యారు విజయశాంతి. ఒకసారి ట్వీట్ చూద్దాం. దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకతోనే వేరే మతమైనప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా గారి పైన కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగినటువంటి దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశ్వరునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని తలనీలాలిచ్చి అన్నదానం ట్రస్ట్కి విరాళం సమర్పించే సేవ కూడా చేశారు. సాంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు అంటూ ఆ ట్వీట్లో పొందుపరిచారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, విజయశాంతి అటు అన్నా లెజినోవా పైన వస్తున్నటువంటి ట్రోల్స్ విషయంలో చాలా ఆగ్రహం వెలగక్కారు. ఈ విషయంలో హెచ్చరించక తప్పదని కూడా మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతం ఆ ట్వీట్ ఎలా చూడాలి? నిజంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్య కొడుకు ఆరోగ్యంగా ఉన్నందుకు ఎలాంటి ప్రమాదం నుంచి ఎలాంటి పరిస్థితులు తట్టుకొని క్షేమంగా బయటపడ్డందుకు మొక్కుకున్నారు. మొక్కులో భాగంగా తిరుపతి వెళ్లారు. అక్కడ డిక్లరేషన్ ఫామ్ పైన కూడా సంతకం చేశారు. ఇతర మతస్థురాలు అయినప్పటికీ అంటే హిందూ మతాన్ని గౌరవిస్తున్నానంటూ డిక్లరేషన్ చేసి ఆమె తలనీలాలు సమర్పించారు. అక్కడే అన్నదాన సత్రానికి విరాళాలు ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ స్వయంగా ఆమె చేతి ద్వారా వడ్డించారు. సో వీటికి సంబంధించినటువంటి విషయం పైన ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి కొద్దిమంది టీం సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తా ఉన్నారు. చాలా అసభ్యకరంగా ట్రోల్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మహిళ అయినప్పటికీ ఆమె ఎక్కడ స్టేట్మెంట్ చేయలేదు, ఎక్కడ వేరే వ్యక్తుల గురించి మాట్లాడలేదు. కొడుకు ఆరోగ్యంగా క్షేమంగా బయటపడ్డందుకు మొక్కులో భాగంగా ఆమె తలనీలాలు సమర్పించారు. తిరుపతికి వెళ్లారు. డైరెక్ట్ గా తలనీలాలు సమర్పించినటువంటి పరిస్థితి అన్నా లెజినోవా. కానీ సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా గతంలో కొంతమంది సిద్ధాంతులు, కొంతమంది ప్రవచనకర్తలు చెప్పినటువంటి వీడియోలను అటాచ్ చేస్తూ ట్రోల్ చేస్తా ఉన్నారు. ఒక మహిళ కన్యగా మారిన తర్వాత ఆమె తలనీలాలు సమర్పించడానికి వీలు లేదు అంటూ ఈ రకంగా ట్రోల్ చేస్తూనే ఇంకా కొద్దిమంది కావాలనే పబ్లిసిటీ కోసమే ఈ రకంగా పవన్ కళ్యాణ్ చేయించాడు అనేటువంటి విధంగా ఇలా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తా ఉండడానిపైన విజయశాంతి రెస్పాండ్ అయ్యారు. దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవా గారి పైన కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం అంటూ ఆమె స్టేట్మెంట్ చేశారు. నిజంగా కూడా విజయశాంతి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆమె పవన్ కళ్యాణ్ భార్యకి సపోర్ట్ చేస్తూ ఆమె పైన ట్రోల్ అవుతున్నటువంటి విధానాన్ని ఖండిస్తూ ట్వీట్ చేయడం హర్షణీయం అవుతా ఉంది. ప్రస్తుతం అయితే ఒక అత్యంత ప్రమాదకరమైనటువంటి అగ్ని ప్రమాదం నుంచి బయటపడితే దాన్ని దృష్టిలో పెట్టుకొని హిందూ ధర్మాన్ని విశ్వసించి మొక్కుకున్నారు. ఆ మొక్కును నిలబెట్టుకోవడానికి డైరెక్ట్ గా నిలువెత్తు దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరునికి ఒక నమ్మకంతో, కృతజ్ఞతతో శ్రీ తిరుమల వారిని దర్శించుకొని తలనీలాలు ఇచ్చి అన్నదానం ట్రస్ట్ కి విరాళాలు ఇచ్చి అక్కడే ఉండి అన్నదానం చేస్తే ఇలా ట్రోల్ చేయడం మంచి పద్ధతి కాదు అనేటువంటిది ఆమె చేశారు. సో ట్రోల్ చేసే వారిని తప్పుపడుతూ ఆమె వారిని ఇప్పుడు ఇకనైనా ట్రోల్ చేయొద్దు అనేటువంటి విధంగా రీతిలో ఆమె మెసేజ్ అయితే చేశారు. సో మొత్తానికైతే నిజంగా గత
4-5 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి సతీమణిని పైన టార్గెట్ చేస్తా ఉన్నారు. మనందరికి తెలిసిందే, సింగపూర్ స్కూల్లో చదువుకుంటున్నటువంటి మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ కుమారుడు ఆ ప్రమాదానికి గురైనటువంటి ఘటన తెలిసిందే. సో పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ట్రోల్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రైట్ మధు. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా అటు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి వెంకటేశ్వరునికి తలనీలాలు సమర్పించి అక్కడ సేవ కూడా చేశారు. అయితే ఆ తలనీలాలు సమర్పించిన తర్వాత వచ్చినటువంటి ఆ విజువల్స్, ఆ ఫొటోస్ని చూసి చాలామంది ఇష్టానుసారంగా కామెంట్స్ పెడుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు. ఈ ఘటన పైన తెలంగాణ ఎమ్మెల్సీ విజయశాంతి కూడా స్పందించారు, చాలా ఘాటుగా హెచ్చరించారు కూడా. ఈ రకంగా చేయడం సమంజసం కాదు, మతం వేరు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి మన విశ్వాసాన్ని, మన ధర్మాన్ని నమ్మి ఈ రకంగా పూజలు చేస్తూ ఉంటే ఈ రకంగా తన ధర్మాన్ని నమ్మే విధానం పైన ట్రోల్ చేయడం, ఇష్టానుసారంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఈ రకంగా ట్రోల్ చేసిన వారిని హెచ్చరించక తప్పడం లేదు అంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నారు విజయశాంతి. సో మీరేమనుకుంటున్నారు ఈ రకంగా ట్రోల్ చేయడం పైన? నిజంగా ఇది దారుణం అని చెప్పాలి ఏదేమైనా కూడా. సో ఆ ట్రోలింగ్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.